డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు. సాంస్కృతిక ఆత్మవిశ్వాసం, జాతీయ సమగ్రత మరియు స్వయం సమృద్ధి ఆధారంగా ఒక జాతీయవాద ప్రత్యామ్నాయంగా 1951లో జనసంఘ్ స్థాపించారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఒక ప్రముఖ విద్వాంసుడు మరియు పార్లమెంటరీ నాయకుడు. ఆయన జాతీయవాదానికి పునాది భారతీయ సంస్కృతిలో నిబిడమై ఉన్న నాగరికత చైతన్యమేనని నమ్మారు. అది ప్రాంతీయ లేదా తుష్టీకరణ రాజకీయాలపై ఆధారపడి ఉండకూడదని భావించారు. స్వాతంత్ర్యానంతరం అనుసరించిన ఏ విధానాలైతే జాతీయ ఐక్యతను బలహీనపరుస్తాయని ఆయన భావించారో వాటిని ఆయన ప్రాథమిక మరియు సైద్ధాంతికంగా విమర్శించారు. జమ్మూ కాశ్మీర్కు కల్పించిన ప్రత్యేక హోదాను మరియు ఆర్టికల్ 370ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకే దేశంలో 2 రాజ్యాంగాలు, 2 ప్రధానమంత్రులు మరియు 2 జెండాలు ఉండకూడదని ఆయన స్పష్టంగా చెప్పారు. 1953లో ఈ వ్యవస్థను సవాలు చేస్తూ ఆయన పర్మిట్ లేకుండా జమ్మూ కాశ్మీర్లోకి ప్రవేశించారు. అక్కడ ఆయనను అరెస్టు చేశారు మరియు జూన్ 23, 1953న నిర్బంధంలో ఉండగానే ఆయన వీరమరణం పొందారు. 1951 నుంచి 52 వరకు సాధారణ ఎన్నికల తర్వాత పార్లమెంట్లో మొట్టమొదటి వ్యవస్థీకృత ప్రతిపక్ష ధారను నిర్మించడంలో డాక్టర్ ముఖర్జీ కీలక పాత్ర పోషించారు. నెహ్రూ కాలం నాటి కేంద్రీకృతం, లైసెన్స్ పర్మిట్ రాజ్ మరియు పరాధీనతను, విభజనను ప్రోత్సహించే విధానాలను ఆయన నిరంతరం వ్యతిరేకించారు. ఆయన రాజకీయ తత్వశాస్త్రం ప్రజాస్వామ్య సంస్థలను సాంస్కృతిక మూలాలతో, ఆర్థిక మరియు శక్తివంతమైన అఖండ గణతంత్ర రాజ్యంతో అనుసంధానించే ప్రయత్నం చేసింది. ఆయన జీవితం కేవలం 51 ఏళ్లకే ముగిసినప్పటికీ ఆయన ఆలోచనలు అమరమైనవి. జమ్మూ కాశ్మీర్ పూర్తి విలీనం, స్వదేశీ ఆర్థిక ఆలోచన దృక్పథం మరియు ప్రజాస్వామ్యంలో సైద్ధాంతిక విరుద్ధత యొక్క పాత్రపై ఆయన దార్శనికత తదనంతరం జాతీయ చర్చలో భాగమైంది. ఇదే భావజాలం కాలక్రమేణా భారతీయ జనతా పార్టీగా అభివృద్ధి చెంది భారత రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తూ వస్తోంది.